ఈ ప్రభు దినంలో ఆరాధన చేరువచ్చినటువంటి సహోదరి సహోదరులకు, పిల్లలకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు తెలియజేస్తున్నాను. అపోస్తలుడైన పేతురు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 1 నుంచి 11 వచనాలు చదువుకుందాం. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 1 నుంచి 11 వచనాలు చదువుకుందాం. యేసుక్రీస్తు దాసుడును అపోస్తులైన సీమోను పేతురు, మన దేవుని యొక్కయు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నీతిని బట్టి మా వలనే అమూల్యమైన విశ్వాసం పొందిన వారికి శుభమని చెప్పి రాయినది. తన మహిమను బట్టి గుణాత్మ్యమును బట్టి మనలను పిలిచిన వారిని కూర్చిన అనుభవ జ్ఞానం మూలంగా ఆయన దైవశక్తి, జీవమునకును భక్తికి కావలసిన వాటన్నింటినీ మనకు దయచేయుచున్నందున దేవుని గూర్చినట్టు మన ప్రభు అయిన యేసును గూర్చినట్టు నేను అనుభవ జ్ఞానం వలన మీకు కృపయు సమాధానమును విస్తరించునుగాక. ఆ మహిమ గుణాత్మ్యమును బట్టి ఆయన మనకు అమూల్యమును అత్యధికములైన వాగ్దానం అనుగ్రహించున్నాడు. దురాశను అనుసరించడం వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావం నందు పాలువారగినట్లు వాటిని అనుగ్రహించును. ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసం నందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశానిగ్రహమును, ఆశానిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ యందు దయను అమర్చుకునుడి. ఇవి మీకు కలిగి విస్తరించినట్లా అవి మన ప్రభు అయిన యేసుక్రీస్తును గుర్చిన అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మల్ని సోమరులైనను నిష్ఫలులైన కాకుండా చేయను. ఇవి ఎవరికి లేకపోవనో వాడు తన పూర్వ పాపంలో శుద్ధి కలిగిన సంగతి మరిచిపోయి గుడ్డివాడును, దూరదృష్టి లేనివాడును నగును. అందువలన సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకుంటూ మరి జాగ్రత్త పడుడి. మీరిట్టి క్రియలు చేయవారైతే ఎప్పుడును తొట్టిల్లరు. అలాగున మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నిత్యరాజ్యంలో ప్రవేశం మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడును. పేతురు గారు మా వలనే అమూల్యమైన విశ్వాసం పొందిన వారికి శుభమని చెప్పి రాస్తా ఉన్నాడు. అంటే ఈ యొక్క పత్రిక ఎవరి కోసం రాయబడ్డదని మనం ఆలోచన చేస్తే ఇది విశ్వాసుల కోసం రాయబడిన పత్రిక. మా వలనే అమూల్యమైన విశ్వాసం పొందిన వారికి. అపోస్తుల పేతురు గారు రాస్తున్నటువంటి ఈ అపోస్తుల బోధ, దీనిలోని విషయాలు మనము గమనిస్తే అనేక విషయాలు దేవుని గుర్చినటువంటి, యేసుక్రీస్తును గుర్చినటువంటి అనుభవ జ్ఞానము కలగాలనే ఉద్దేశంతో రాయబడినటువంటి ఈ మాటల్ని మనము పరిశీలన చేస్తే 10వ వచనంలో ఒక మాట, 11వ వచనంలో ఒక మాట ఉంది. మీరిట్టి క్రియలు చేయవారైతే ఎప్పుడును తొట్టిల్లరు. మీరిట్టి క్రియలు చేయవారైతే ఎప్పుడును తొట్టిల్లరు. ఎట్టి క్రియలు చేయాలి అనే విషయాన్ని మనము పైన వచనాల్లో చదువుకున్నాము. విశ్వాసం నందు సద్గుణమును, సద్గుణం నందు జ్ఞానమును, జ్ఞానం నందు ఆశానిగ్రహమును, ఆశానిగ్రహం నందు సహనమును, సహనం నందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ యందు దయను అమర్చుకోండి. ఇట్టి క్రియలు మనము చేయాల్సిన అవసరం ఉంది. మీరు ఇట్టి క్రియలు చేయువారైతే ఎప్పుడును తొట్టిల్లరు. ఇట్టి క్రియలు చేయని వారు తొట్టిల్లుతారని అర్థము. ఎవరైతే ఇట్టి క్రియలు చేస్తారో వారు తొట్టిల్లరు. ఈ తొట్టిల్లరు అనే పదాన్ని మనం ఆలోచన చేస్తే తొట్టిల్లడం అంటే అది తడబాటు పడడము. అంటే మనం స్ట్రైట్గా నడుస్తూ ఉంటాము, నడిచేటప్పుడు ఒకసారి మన కాళ్ళు, మన అడుగులు తడబడతాయి. తడబడ్డప్పుడు మనము తొట్టిల్లుతాము. అంటే మార్గము తప్పే దాన్ని తొట్టిల్లడం అంటారు. అపోస్తుల బోధలో ఉన్నటువంటి ఈ విషయాలు మనం పరిశీలన చేస్తే వేటిని మనం చేస్తే తొట్టిల్లమో, చేయకుండా ఉండిన వారు ఏ విధంగా తొట్టిల్లారో గ్రంథంలో మనము పరిశీలన చేయొచ్చు. ఈ యొక్క తొట్టిల్లరు అనే ఈ యొక్క పదము మనము మూల భాష అయినటువంటి గ్రీక్లో దీన్ని మనం చూస్తే పిటాయో అంటారు. పిటాయో దీని యొక్క అర్థం ఏంటంటే ఇంగ్లీష్లో స్టంబుల్ అని దీన్ని ఇంగ్లీష్లో అంటారు. టు కాజ్ వన్ స్టంబుల్ ఆర్ ఫాల్. ఏదో ఒక పరిస్థితిని బట్టి వారు తొట్టిల్లడము లేకపోతే పడిపోవడము జరుగుతూ ఉంటుంది. ఏ విషయంలో తొట్టిల్లారో మనము గ్రంథంలోంచి పరిశీలన చేస్తే ఈ ఎవరు తొట్టిల్లారు ఈ గ్రంథంలోంచి మనము చూడాల్సిన అవసరం ఉంది. గ్రంథం ఏం చెప్తా ఉందంటే ఇశ్రాయేలీలు
తొట్టిల్లారంట. అంటే వారు ఎక్కడి నుంచి పడిపోయారంటే దేవుడు ఇచ్చినటువంటి రక్షణ నుంచి తప్పిపోయారు, తొట్టిల్లారు. దేవుడు వారి కోసం అనుగ్రహించినటువంటి రక్షణలోంచి వారు తప్పిపోయారు. ఇశ్రాయేలీయులు తప్పిపోయినట్టుగా మనకు గ్రంథంలో కనబడుతుంది. ఇర్మియా ప్రవక్త రాసినటువంటి ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 15వ వచనం చూస్తే వారు ఏ విధంగా తొట్టిల్లారో మనకు కనబడుతుంది. 15వ వచనము, వారు తాము హేక్రియలు చేయుచున్నందున సిగ్గుపడవలసి వచ్చిన గాని వారు ఏమాత్రమును సిగ్గుపడరు. అవమానము నొందితమే వారికి తోచనే లేదు గనుక పడిపోవు వారితో వారు పడిపోవుదురు. నేను వారిని విమర్శించు కాలమున వారు తొట్టిల్లుదరని యెహోవా సెలవిచ్చుచున్నాడు. యెహోవా విమర్శించే కాలం ఒక రోజు ఉంది. నేను విమర్శించు కాలమున వారు తొట్టిల్లుదురని యెహోవా సెలవిచ్చున్నాడు. కారణం ఏంటంటే వారు హేయ క్రియలు చేస్తూ ఉన్నారంట. హేయ క్రియలు చేస్తూ వారు దేవునికి దూరస్తులైపోయారు. వారి యొక్క పాదములు తొట్టిల్లినాయి. హేయ క్రియలు చేస్తూ కూడా వారు సిగ్గుపడట్లేదంట. సిగ్గుపడవలసిన వాటి విషయంలో వారు ఏమాత్రం కూడా సిగ్గుపడట్లేదని గ్రంథంలో వారి గురించి తెలియజేయబడింది. ఎందుకు ఈ విధంగా జరిగిందని ఆలోచన చేస్తే దేవుడు దేన్ని కోరుకున్నాడో దానికి పూర్తిగా భిన్నంగా వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలు వారు జరిగించారు. విగ్రహారాధన చేయొద్దని దేవుడు ఆజ్ఞాపిస్తే వారు విగ్రహాలను పెట్టుకున్నారు. వ్యభిచారం చేయొద్దని చెప్తే వారు అన్యులతో వ్యభిచరించారు. హేయ క్రియలు, దేనికి నమస్కారం చేయొద్దన్నారో దానికి వాళ్ళు నమస్కారం చేశారు. దాన్ని బట్టి వారు తొట్టిల్లారు. అందుకోసమే మీరైతే విశ్వాసులకైతే అపోస్తుల బోధలో హెచ్చరిక ఏంటంటే మీరిట్టి క్రియలు చేయవారైతే ఎప్పుడునూ తొట్టిల్లరు. వారు తొట్టిల్లారు, వారు మార్గము తప్పారని యెహోవా సెలవిస్తా ఉన్నాడు. ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయంలో కూడా మరొకసారి ఆ యొక్క మాట మనకు వినబడుతుంది. ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము వారు ఏ విధంగా మార్గములు తప్పారో చెప్తూ 18వ అధ్యాయము 15వ వచనంలో, అయితే నా ప్రజలు నన్ను మరచి ఉన్నారు, మాయకు ధూపము వేయుచున్నారు. మాయకు ధూపము అంటే అన్ని దేవతలకు వారు ధూపాన్ని వేస్తూ ఉన్నారు. వారు దేవుని మర్చిపోయారంట. వారు అయితే నా ప్రజలు నన్ను మరచి ఉన్నారు, మాయకు ధూపం వేయుచున్నారు. మెరక చేయబడిన దారిలో తాము నడవవలనని పురాతన మార్గములైన త్రోవల్లో తమ్మును తాము తొట్టిల్ల చేసుకునిచున్నారు. దేన్నైతే వద్దని చేయకూడదని దేవుడు ఆజ్ఞాపించాడో దాన్ని చేయడానికి వీరు ఇష్టపడతా ఉన్నారు. మాయకు ధూపం వేస్తూ ఉన్నారు. అంటే అన్ని దేవతలను వారు ఆరాధిస్తున్నారు. దేవుడు ఆ విగ్రహాలని ఆరాధించద్దని చెప్పినప్పటికీ ఆ మార్గంలో వారు తొట్టిల్లినట్టుగా కనబడతా ఉంది. అదేవిధంగా ఇంకొక ప్రవక్త యోషియా కూడా ఇశ్రాయేల్ గురించి తెలియజేస్తూ యోషియా గ్రంథము 5వ అధ్యాయము 747వ పేజీ హోషేయ గ్రంథము 5వ అధ్యాయము 5వ వచనంలో, ఇశ్రాయేలు యొక్క అతిశయాస్పదము అతని మీద సాక్ష్యం ఇచ్చును. ఇశ్రాయేలు వారు ఎఫ్రాయిము వారును తమ దోషముల్లో చిక్కుపడి తొట్టిల్లుచున్నారు, వారితో కూడా యూదా వారును తొట్టిల్లుచున్నారు. ఎవరెవరు దేవునికి దూరంగా ఉన్నారంటే ఇశ్రాయేలు వారు, ఎఫ్రాయిములు మరియు యూదా వారు. దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి జనులు వారు తొట్టిల్లుతున్నారంట. కారణం ఏంటంటే వారు దోషములో చిక్కుపడి, ఎందువల్ల వీరు మార్గం తప్పారంటే కారణము వారు దోషాల్లో చిక్కుపడ్డారు. దేవుడు వారిని దాంట్లో ఉండొద్దని చెప్తే అక్కడే ఉండి ఆ దోషంలో చిక్కున్న దాన్ని బట్టి వారు తొట్టిల్లినట్టుగా మన గ్రంథంలో కనబడతా ఉంది. కానీ వాస్తవంగా మన గ్రంథంలోంచి పరిశీలన చేస్తే ఈ తొట్టిల్లినటువంటి పరిస్థితి నుంచి మానవుడు విమోచించబడాలి అంటే ఎటువంటి పరిస్థితుల్లోకి వాళ్ళు రావాలనే దాన్ని హోషేయ గ్రంథకర్త 14వ అధ్యాయము చివరి వచనం 9వ వచనంలో తెలియజేస్తున్నారు. వారికి ఎందుకు వీరు మార్గములు తొట్టిల్లారు, తర్వాత వీరి యొక్క నడతలు ఎందుకు తడబడ్డాయంటే 9వ వచనంలో, జ్ఞానులు ఈ సంగతులు వివేచింతురు. జ్ఞానులు దేవుడు చెప్పినటువంటి మాటల్ని వివేచించి దాని మార్గంలో నడుస్తారంట. జ్ఞానులు ఈ సంగతులను వివేచింతురు, బుద్ధిమంతులు వాటిని గ్రహింతురు. జ్ఞానులు బుద్ధిమంతులు దేవుని యొక్క మాటను గ్రహిస్తారు. అది లేని వారి గురించి చెప్తూ, ఏలయనగా యెహోవా మార్గములు చక్కనివి,
వారు ఎందుకు గ్రహిస్తారంటే, జ్ఞానులు బుద్ధిమంతులు ఎందుకు వివేచిస్తారంటే, యెహోవా మార్గములు చక్కనివి, నీతిమంతులు దాన్ని అనుసరించి నడుచుకుందరు కానీ, నీతిమంతులైతే దాన్ని అనుసరించి నడుచుకుంటారు కానీ, తిరుగుబాటు చేయువారు, దేవునికి వ్యతిరేకంగా ఉండేవారు ఎవరు తొట్టిల్లారంటే, తిరుగుబాటు చేయువారి దారికి అది అడ్డము గనక వారు తొట్టిల్లుదురు. తిరుగుబాటు చేసేవారు వారి దారికి ఇది అడ్డంగా ఉంటుంది. నీతిగా బ్రతకడము, దేవుని వాక్యానుసారంగా బ్రతకడం, దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించడము తిరుగుబాటు చేసే వాళ్ళకి కష్టంగా ఉంటుంది. దాన్ని బట్టి వారు మార్గాలు తప్పేదానికి అవకాశం ఉంది. వారు మార్గాలు తప్పారు అని గ్రంథం స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. దేవుడు ఏర్పాటు చేసుకుంటున్న మనుషులు, వారికి ఆయన ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు, కట్టడలను ఇచ్చాడు, రాజులను ఇచ్చాడు, న్యాయాధిపతులను ఇచ్చాడు. అయినప్పటికీ వారు మాట వినని సమయంలో, వారు మార్గములు తప్పినప్పుడు ఆయన ఏం చేశాడంటే వారిని చెరకప్పచెప్పాడు. అప్పటికైనా వారికి బుద్ధి వస్తుందని చెరకప్పచెప్పాడు. ఈరోజు క్రీస్తు యేసు యొక్క రక్తములో కొనబడిన వారికి ఎటువంటి మేలు జరిగిందంటే, ఇశ్రాయేలీలు వారు తొట్టిల్లిన దాన్ని బట్టి అన్ని జనులైన మనకు రక్షణ వచ్చిందని గ్రంథం తెలియజేస్తాం. వాస్తవంగా దేవుడు వారిని మాత్రమే ఏర్పాటు చేసుకుని, వారిని తన ప్రజలుగా ఏర్పాటు చేసుకుని, వారికి ధర్మశాస్త్రాన్ని ఇచ్చి దీని ప్రకారం నడవండి అన్నప్పుడు వారు మార్గాల్ని విడిచిపెట్టారు. కానీ వారు తొట్టిల్లిన దాన్ని బట్టి నేడు అన్ని జనులటువంటి మనకు మేలు జరిగినట్టుగా మన గ్రంథంలో కనబడుతుంది. రోమపత్రిక 11వ అధ్యాయము, రోమపత్రిక 11వ అధ్యాయము 11వ వచనంలో, రోమపత్రిక 11వ అధ్యాయం 11వ వచనంలో, కాబట్టి నేను అడుగునది ఏమనగా, వారు పడిపోవునట్లుగా తొట్టిల్లిరా, అట్లనరాదు, వారికి రోషం పుట్టించుటకై వారి తొట్టుపాటు వలన అన్ని జనులకు రక్షణ కలిగను. వారి తొట్టుపాటు దేవుని యొక్క సంకల్పంలోదిగానే మనకు కనబడతా ఉంది. కాబట్టి నేను అడుగునది ఏమనగా, వారు పడిపోవునట్లుగా తొట్టిల్లిరా, వారు పూర్తిగా నాశనమయ్యే విధంగా దేవుడైతే ఆలోచన చేయలేదు. కానీ వారు తొట్టుపాటు, వారు తడబడిన దాన్ని అన్ని జనులకు మేలుగా ఆలోచన చేసినట్టుగా మనకు కనబడతా ఉంది. వారికి రోషం పుట్టించుటకై వారి తొట్టుపాటు వలన అన్ని జనులకు రక్షణ కలిగను. వారి తొట్టుపాటు లోకమునకు ఐశ్వర్యమును, వారి క్షీణదశ అన్ని జనులకు ఐశ్వర్యమునైనడెలా, వారి పరిపూర్ణత ఎంత ఎక్కువగా ఐశ్వర్యకరమగును. దేవుడు ఏర్పాటు చేసుకున్న జనులు దేవుని యొక్క మార్గాల్లో నడుచుంటే ఇంకెంత బాగుండేదో. వారు తొట్టుపాటు పడితేనే అనేక మందికి రక్షణ కలిగినట్టుగా మనకి ఇక్కడ గ్రంథంలో కనబడతా ఉంది. వారి యొక్క క్షీణ దశలో అన్యులు రక్షించబడ్డారు. వారు సరైన మార్గంలో నడుచుంటే మరింత ఎక్కువగా ఐశ్వర్యకరమగును. దేవుడు ఏర్పాటు చేసుకున్నవారు దేవుని యొక్క ఆజ్ఞల్లో, కట్టడలో నివసిస్తే, వాస్తవంగా వారికి ఇవ్వబడినటువంటి ఆజ్ఞలు రాతపూర్వకమైనవి. అవి ధర్మశాస్త్రములో పలకలపైన ఇవ్వబడింది. ఈరోజున్న విశ్వాసులకైతే ఈ అపోస్తుల బోధ మన హృదయాల్లో దేవుడు రాసి పెట్టించాడు. మన హృదయాల్లో అవి ఉండాలంటే మనకు దగ్గరగా, మనకు సమీపంగా, మనం ఇంకో దాన్ని ఏదో వెతికి చూసేది కాదు. నిత్యము మన హృదయంలో దేవుని యొక్క మాటలు ఉండాలనే ఉద్దేశంతో ఈ అపోస్తుల బోధ మన హృదయాల మీద రాశాడు. ఈ కొత్త నిబంధనని, పాత నిబంధన అయితే ధర్మశాస్త్రం అయితే వారికి రాత రూపం ఇచ్చాడు. ఈ క్రొత్త నిబంధన అయితే మన హృదయం మీద ఆయన రాసినట్టుగా మనకు కనబడతా ఉంది. ఇప్పుడు మన తొట్టిల్లో వారు చూసాము. తొట్టిల్లకుండా ఉండాలంటే మనము ఏమి చేయాలని మనకు గ్రంథము హెచ్చరిక చేసిందో మనము పేతురు రాసినటువంటి 2వ పత్రికలోంచి మనం పరిశీలన చేస్తాం. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలను మనం చూస్తే, వేటిని మనము చేస్తే మనం తొట్టిల్లకుండా ఉంటామో గ్రంథం మనకు తెలియజేస్తూ ఉంది. వాటిలో మనం చూస్తే, ఈ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై, అందువలన ఒక అనుభవం మనకు కనబడతా ఉంది. అది రికార్డెడ్గా ఉంది. దేవుడు దాన్ని మనకు దృష్టాంతంగా ఉంచిపెట్టాడు. ఇశ్రాయేలీలు తొట్టిల్లిన సంగతి, వారు మార్గములు తప్పిన సంగతి ఆయన మనకు ఎదురుగా చూపిస్తూ, ఈ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై, ఈరోజు క్రీస్తు చేసినందు దేవుని యొక్క పిలుపును అందుకొని దేవుని ఇంటిలోకి చేర్చబడిన వారి యొక్క పరిస్థితి, వారికి హెచ్చరిక ఏం జరుగుతూ ఉందంటే, ఈ అపోస్తుల బోధలో మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసం నందు సద్గుణము, విశ్వాసం నందు సద్గుణము.
ఏ విశ్వాసాన్ని బట్టి క్రీస్తు సంఘంలోకి నీవు నేను చేర్చబడ్డామో ఆ విశ్వాసాన్ని జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ విశ్వాసం నుంచే నీకు సద్గుణము అలవడుతూ ఉంటుందని గ్రంథము హెచ్చరిక చేస్తుంది. ఈ విశ్వాసం ఏంటని మనము ఆలోచన చేస్తే యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అనేది నీ విశ్వాసానికి పునాదై ఉండాల్సిన అవసరం ఉంది. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు. యోహాను సువార్త 20:31 యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మనం విశ్వసించి దేవుని యొక్క ఇంట్లోకి చేర్చబడ్డాం. రెండో విషయం చూస్తే క్రీస్తు లేఖనముల ప్రకారము మన పాపం నిమిత్తము మృతి పొందెను. ఆ విషయము మన విశ్వాసానికి పునాది. క్రీస్తు ప్రభువారు నా పాపం కోసము ఆయన మృతి చెందాడు, నీ పాపం కోసం ఆయన మృతి చెందాడు. అందుకోసము లేఖనముల ప్రకారం ఆయన గురించి చెప్పబడినటువంటి విధానంలో ఆయన మృతి పొందాడు. మన పాపం నిమిత్తం ఆయన మృతి పొందాడు. ఆయన సమాధి చేయబడ్డాడు. దాని తర్వాత లేఖనముల ప్రకారం 3వ దినాన లేపబడ్డాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:3 నుండి 3-4 వచనాల్లో మనకు ఈ విషయం కనబడుతుంది. నీ విశ్వాసానికి పునాది ఏంటంటే క్రీస్తు లేఖనముల ప్రకారం మన పాపం నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడును, 3వ దినమున లేఖనముల ప్రకారం ఆయన లేపబడ్డాడు. ఇది నేటి క్రైస్తవులకు ఉండవలసినటువంటి విశ్వాసం. ఈ విశ్వాసము నాకు పునాది. ఈ యొక్క విషయాలు, ఈ పునాది కాకుండా వేరే పునాదిలో నీ విశ్వాసం ఉంటే అది దైవ సంబంధమైనటువంటి విశ్వాసం కాదు. నీ విశ్వాసము నందు సద్గుణము నీకు రావాలి అంటే ఈ విశ్వాసంలో నువ్వు నడవాల్సిన అవసరం ఉంది. మరి ముఖ్యంగా 3వ విషయం ఏంటంటే ఈ యేసును దేవుడు లేపెను. దీనికి మేము సాక్ష్యం. ఇది అపోస్తులు ఇచ్చినటువంటి సాక్ష్యము. ఈ యేసును దేవుడు లేపెను. వారు నజరేయుడని యేసు అని అనుకుంటా ఉన్నారు. ఆయన క్రీస్తు అనే విషయాన్ని వారు అపోస్తులు సాక్ష్యం చెప్తా ఉన్నారు. అపోస్తుల కార్యగ్రంథం 2:29 నుండి 33 వరకు మనకి యొక్క మాటలు మనకు కనబడతాయి. ఈ యేసును దేవుడు లేపెను. అపోస్తుల బోధలో నీ విశ్వాసానికి పునాదిది. యేసుని దేవుడు లేపాడని నీవు విశ్వసించిన తర్వాతే నువ్వు క్రీస్తు సంఘంలోకి, క్రీస్తు యేసు యొక్క రక్షణలోకి నువ్వు వచ్చావు. ఈ విశ్వాసము నీకు ఉండాల్సిన అవసరం ఉంది. మరియు యేసుని ప్రభు అని నీ నోటితో ఒప్పుకోవాలి. యేసు ఎవరో నీకు తెలియాలి. నీ పక్షంగా దేవుడు యేసుని ఏ విధంగా నీకు ఇచ్చాడో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. యేసు నీకు ప్రభువు, రక్షకుడు, ఇశ్రాయేలు యొక్క రాజు. యేసు ప్రభువును మనము గుర్తించాల్సిన విషయం ఏంటంటే దేవుడు ఏ విధంగా మనకు అనుగ్రహించాడో ఆ విధంగానే మనం చూడాలి. యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపినని నీ హృదయం ముందు విశ్వసించిన ఎడలా నీవు రక్షించబడదు. రోమపత్రిక 10:9 మనకి యొక్క సమాచారం కనబడుతుంది. నీవు యేసుని ఏమని ఒప్పుకోవాలంటే యేసుని ప్రభువుని నీ నోటితో ఒప్పుకోవాలి. అది నీ విశ్వాసానికి పునాది. దేవుడు ఆయన్ను మృతుల నుండి లేపాడని నువ్వు విశ్వసించాలి. మరియు నీ విశ్వాసానికి పునాదుల్లో ఇంకొక స్ట్రాంగ్ పిల్లర్ ఏంటంటే నీకు ఒక నిరీక్షణ దేవుడు ఇచ్చున్నాడు. ఆ నిరీక్షణ ఏంటంటే క్రీస్తు యేసును లేపిన వాని ఆత్మ నీలో ఉంటే ఏం జరుగుతూ ఉంటుందంటే నువ్వు కూడా లేపబడతావని గ్రంథం తెలియజేస్తుంది. రోమపత్రిక 8వ అధ్యాయంలో ఈ యొక్క మాటలు మనకు కనబడతాయి. మృతుల్లోండి యేసును లేపిన వాని యొక్క ఆత్మ మీలో నివసించినడలా మృతుల్లోండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరంలో కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును. క్రీస్తు ప్రభువుని లేపినటువంటి దేవుడు ఆయన ఆత్మ నీలో ఉంటే మృతుల్లోండి క్రీస్తు చేసిన లేపిన వాడు సావునకు లోనైన మీ శరీరంలో కూడా మీలో నివసించున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయను. అందువల్ల ఇది మన నిరీక్షణ. మనం చనిపోతాము, సమాధి చేయబడతాము, అక్కడితోటే మన జీవితము ఎండ్ అయిపోదు. కారణం ఏంటంటే క్రీస్తు యేసును లేపిన వాని యొక్క ఆత్మ మనలో ఉంటే మనం కూడా ఒకరోజు లేపబడతాము. లేపబడి దేవునితోనూ ఆయన కుమారునితోనూ నిత్యరాజ్యంలో ఉంటాము. ఇది మన విశ్వాసానికి పునాది. ఈ విశ్వాసానికి పునాది, ఈ విశ్వాసము ఈ విధంగానే ఉండాల్సిన అవసరం ఉంది. ఇది కాకుండా ఉండే విశ్వాసం అది దైవ సంబంధమైనటువంటి విశ్వాసం కాదు.
అది లోకంలో అనేక మంది అనేక రకాలుగా విశ్వసిస్తూ ఉంటారు, దేవుణ్ణి నమ్ముకుంటూ ఉంటారు. కానీ అపోస్తుల బోధ ప్రకారము ఈ యేసు దేవుని కుమారుడని నమ్మాలి. యేసు ప్రభు లేఖనాల ప్రకారము ఆయన మన పాపం నిమిత్తం మృతి చెందాడు, సమాధి చేయబడ్డాడు. ఆయన 3వ దినాన లేఖనాల ప్రకారం లేపబడ్డాడు. మరి ముఖ్యంగా యేసుని దేవుడు మృతుల్లోండి లేపాడు. యేసుని లేపిన వాని ఆత్మ నీలో ఉంటే చావునకు లోనైనా మీ శరీరములు కూడా ఆయన లేపుతాడు. ఇది మన నిరీక్షణ. ఈ విశ్వాసము మనకు ఉంటే ఈ విశ్వాసంలోంచి మనకు ఏం ఏర్పడుతూ ఉంటుందంటే సద్గుణం వస్తుంది. ఈ విశ్వాసం నందు సద్గుణాన్ని మనం అలవర్చుకోవాలంటే ఈ విశ్వాసం ద్వారా సద్గుణం. ఎవరైతే ఈ విశ్వాసంలో ఉంటారో వారి యొక్క మాట, వారి యొక్క ప్రవర్తన, వారి యొక్క జీవిత విధానం సంపూర్ణంగా మార్చబడుతూ ఉంటుంది. వారిని ఎవరు పలకరించినా వారి యొక్క తీరు వేరుగా ఉంటుంది. దాని గురించి ఆలోచన చేస్తే పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం 16వ వచనం చూస్తే, వారు ఎవరైతే ఈ విశ్వాసం నందు నిలకడగా ఉంటారో వారు సద్గుణాన్ని నేర్చుకుంటారు. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణ గురించి, మన విశ్వాసానికి నిరీక్షణ ఉంది, నిరీక్షణ గురించి మిమ్మల్ని హేతు అడుగు ప్రతివానికి సాత్వికముతోనూ భయముతోనూ సమాధానం చెప్పుడికి ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయములందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులను దూషింపబడదురో దాని విషయమై క్రీస్తునందున మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయవారు సిగ్గుపడుదురు. ఎటువంటి సద్గుణము అలవర్తదంటే, ఎవరైనా నీ గురించి, నీ విశ్వాసాన్ని గురించి, నీ నిరీక్షణ గురించి అడిగితే నువ్వు ఏ విధంగా బదులిస్తావంటే, మిమ్మల్ని హేతు అడుగు ప్రతివానికి నీ సాత్వికంతో, సద్గుణంలో ఉండే లక్షణాలు ఇవి. మంచి గుణము, సద్గుణంలో ఉండే లక్షణాలు సాత్వికము. సాత్వికంతో మనం సమాధానం చెప్తాము, మరియు భయంతో. ఎందుకంటే నీ విశ్వాసము అమూల్యమైనది, నీ విశ్వాసము, నీ నిరీక్షణ దేవుని యందు ఉంది కాబట్టి దాన్ని చెప్పేటప్పుడు, దాన్ని ప్రదర్శించేటప్పుడు నీకు సద్గుణం అలవడుతూ ఉంటుంది. సద్గుణం ఏంటంటే సాత్వికము, భయంతో. హేతువడుగు ప్రతివానికి నీ నిరీక్షణ గురించి, నీ విశ్వాసాన్ని గురించి నువ్వు చెప్తావు. ఈ విశ్వాసంలో ఉన్న వ్యక్తులు ఈ సద్గుణాన్ని అలవర్చుకుంటారు. అనేక సార్లు ఆ విశ్వాసము సరైనది కాకుండా కేవలము మాటలతో, పెదవులతో వచ్చినప్పుడు ఏం జరుగుతూ ఉంటుందంటే, వాక్యమంతా మాకు తెలుసనే గర్వం పెరిగిపోతూ ఉంటుంది. దానివల్ల ఏం జరుగుతుందంటే సాత్వికము, భయం అనేది ఉండదు. దానివల్ల మాకు తెలుసు అని చెప్పి ఈ వాక్యంతో తగాదాకి వెళ్ళే వాళ్ళే ఉండరు, ఆర్గ్యుమెంట్స్ చేసుకునే వాళ్ళే ఉండరు, విపరీతమైనటువంటి వాదముల వైపు వెళ్ళే వాళ్ళు ఉండరు. అదేంటంటే వాక్యం మాకు తెలుసు, గ్రంథం మాకు తెలుసు, మాకు సంపూర్ణంగా అపోస్తల బోధ తెలుసు అనే ఒక రకమైనటువంటి గర్వంతో వాస్తవంగా దేవుని ఇంట్లోకి ప్రవేశించగలిగే పరిస్థితుల్లో ఉన్న వ్యక్తులు కూడా సువార్తను సరిగా చెప్పలేక, కారణం ఏంటంటే సాత్వికంతో, భయంతో హేతు అడిగిన ప్రతివానికి మీ విశ్వాసాన్ని గురించి చెప్పలేనప్పుడు ఏం జరుగుతూ ఉంటుందంటే వారు కూడా రక్షింపబడకుండా వెళ్ళిపోతూ ఉంటారు. నీకు సరైన విశ్వాసం లేదు, వారిని కూడా చెడగొట్టే పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. అందువల్ల విశ్వాసం నందు సద్గుణం ఏర్పడాలి. ఈ సద్గుణము సాత్వికంతో, భయంతో నీ నిరీక్షణ, నీ యొక్క విశ్వాసాన్ని చెప్పగలిగే విధంగా నీకు నేర్పించబడుతుంది. మీరిట్టి క్రియలు చేయవారైతే ఎప్పుడునూ తొట్టిల్లరు. విశ్వాసము స్ట్రాంగ్గా, నీ పునాది అపోస్తల బోధలో బలంగా ఉంటే నువ్వు సద్గుణం కలిగి ఉంటావు. సద్గుణం అంటే సాత్వికంతో, భయంతో విశ్వాసానికి సంబంధించినటువంటి నీ యొక్క హేతువుని చెప్పేదానికి అవకాశం ఉంటుంది. రెండో విషయం చూస్తే, ఈ సద్గుణం మనకు అలవర్చుకున్న తర్వాత ఈ సద్గుణం నందు ఎవరైతే సాత్వికంతో, భయంతో దేవుని యొక్క సమక్షంలో అపోస్తల బోధలో నిలబడి జీవిస్తూ ఉంటారో వారు సద్గుణం నందు జ్ఞానాన్ని సంపాదించుకుంటూ ఉంటారు. ఈ జ్ఞానం ఏంటంటే, ఇది జ్ఞానము మన జ్ఞానము కాదు, లోక జ్ఞానం కాదు, ఇది దేవుని యొక్క జ్ఞానము, పైనుండి వచ్చు జ్ఞానము. ఇది లోక జ్ఞానము కాదు, మనం అనుకునేటట్టుగా లోక జ్ఞానము కాదు. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం చూస్తే, యాకోబు పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం చూస్తే, మీలో జ్ఞాన వివేకములు గలవాడేవాడు వాడు జ్ఞానంతో కూడిన సాత్వికము గలవాడే. ఇందాక చూసాం సద్గుణం అంటే, ఈ సాత్వికం లేకుండా నువ్వు జ్ఞానివని అనుకోవడానికి ఛాన్స్ లేదు. నీకున్న జ్ఞానము అది ఒట్టిదే. మీలో జ్ఞాన వివేకములు గలవాడేవాడు వాడు జ్ఞానముతో కూడిన సాత్వికం గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచవలను. తన యోగ్య ప్రవర్తన, దేవుని ఎదుట యోగ్యులుగా, యోగ్య ప్రవర్తన,
ఈ యొక్క సద్గుణాల నుంచి జ్ఞానం అలవర్చబడతా ఉంటుంది. ఎవరైతే యోగ్యులుగా ప్రవర్తిస్తూ ఉంటారో దాన్ని బట్టి వారు జ్ఞానులుగా మనకు కనపడతా ఉంటారు. అయితే మీ హృదయములలో సహింపనాలుగు కానీ మత్సరమును వివాదమును ఉంచుకున్న వారైతే అతిశయపడద్దు. ఒకవేళ ఏదో మాకు తెలుసు అనే ఉద్దేశంతో హృదయాల్లో అవి పెట్టుకొని ఉంటే వాటిని బట్టి అతిశయపడద్దు. సత్యంనకు విరోధంగా అబద్ధమాడవద్దు. ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చినది కాక భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది, దయ్యముల జ్ఞానం వంటిది అయి ఉన్నది. ఈ లోక సంబంధమైన జ్ఞానము లేకపోతే అపోస్తుల బోధ కాకుండా వేరే విధంగా నువ్వు ఆలోచన చేసే జ్ఞానం ఏదైనా కానీ అది ప్రకృతి సంబంధమైనది, భూ సంబంధమైనది, దయ్యముల వంటి జ్ఞానం అని గ్రంథం తెలియజేస్తుంది. నీకు కావాల్సిన జ్ఞానం ఏదంటే ఈ సద్గుణం కలిగిన వారు యోగ్య ప్రవర్తన వలన సంపాదించుకునే జ్ఞానం ఎటువంటిదంటే అది పైనుండి వచ్చే జ్ఞానము. 17వ వచనంలో అయితే పైనుండి వచ్చే జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది. ఈ సద్గుణాన్ని నుంచి వచ్చే జ్ఞానమును అలవర్చుకోవడం ఎలా ఉంటుందంటే పైనుండి వచ్చే జ్ఞానము ఎలాంటిదో చెప్తూ మొట్టమొదట పవిత్రమైన, తర్వాత సమాధానకరమైనది, మృదువైనది, సులువుగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలంతో నిండుకున్నది, పక్షపాతమైనను వేషధారైనను లేనిదై ఉన్నది. ఇది పైనుండి వచ్చే జ్ఞానము. నువ్వు దేవుని ఆత్మ సంబంధమైన జ్ఞానం కలిగిన వ్యక్తివని తెలియాలంటే ఏం చేయనక్కర్లేదు. నేను టెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. లేకపోతే నీకు పరీక్ష పెట్టి ఆ పరీక్షను నువ్వు పాస్ అవుతావా లేదా, లేకపోతే ఒక 10 పేజీల వ్యాసం రాయాల్సిన అవసరం లేదు. ఈ విషయాలు గమనిస్తే చాలు. అది పవిత్రమైంది. ఒక వ్యక్తి దేవుని ఎదుట పవిత్రంగా బ్రతుకుతా ఉన్నాడంటే అతడు దేవుని యొక్క జ్ఞానాన్ని పొందుకున్నవాడుగా మనకు కనబడుతూ ఉంటుంది. పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది. నువ్వు సమాధాన స్థితిలో ఉన్నావు అంటే అది దేవుని జ్ఞానాన్ని కలిగి ఉన్నావు అని అర్థం. అదేవిధంగా మృదువైనది, సులభంగా లోబడినది. ఈ మృదువైనది, సులభంగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలముతో నిండుకున్నది, పక్షపాతమైనను వేషధారణను లేదన్నది. ఈ విషయాలు మనం గమనిస్తే అక్కడే మనకు తెలిసిపోతూ ఉంటుంది. పక్షపాతం ఉందా, పక్షపాతాన్ని చూపిస్తున్నామా, లేకపోతే వేషధారణను చూపిస్తున్నామా? ఈ వేషధారణను బట్టి వెంటనే ఇతడు ఆత్మ సంబంధం కాదని మనకు స్పష్టమైపోతూ ఉంటుంది. మనం ఏమి ప్రత్యేకంగా పరీక్షలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. దేవుని జ్ఞానం కలిగిన వ్యక్తులు ఎలా ఉంటారంటే వారు మృదుత్వాన్ని కలిగి ఉంటారు, పవిత్రమైన పరిస్థితిలో ఉంటారు, మరియు పక్షపాతమైనను వేషధారణను లేని పరిస్థితిలో ఉంటారు. వారు ఒక మాట చెప్తే ఆ మాట మీద నిలబడతారు, మాటకు వేరుగా ఉండే పరిస్థితి ఉండదనేది గ్రంథం మనకు తెలియజేస్తాం. అందువల్ల ఈ సద్గుణం నందు జ్ఞానము, ఈ జ్ఞానం మనకు కావాల్సిన అవసరం ఉంది. ఇది పైనుండి వచ్చే జ్ఞానము, లోకంలో దొరికే జ్ఞానం కాదు. అది భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది. దాంట్లో వివాదము, మత్సరంలే ఉంటాయి. ఆ జ్ఞానం వల్ల మనకు ఎటువంటి ప్రయోజనం లేదని గ్రంథం తెలియజేస్తూ ఉంది. మనం ఎటువంటి క్రియలు చేయాలో, ఎటువంటి క్రియలు చేస్తే మనము తప్పిపోకుండా తొట్టిల్లకుండా ఉంటామో గ్రంథం మనకు తెలియజేస్తూ ఉంది. మూడో విషయం చూస్తే సద్గుణందు జ్ఞానం చూసాము. ఇప్పుడు జ్ఞానమునందు ఆశా నిగ్రహమును చూడాల్సిన అవసరం ఉంది. జ్ఞానమునందు ఆశా నిగ్రహం. ఎప్పుడైతే నీవు దేవుని యొక్క జ్ఞానాన్ని పొందుకుంటావో, దేవుని కుమారుని యొక్క జ్ఞానాన్ని పొందుకుంటావో, నీవు ఐక్యతలో ఎదుగుతూ ఉంటావు, ఐకమత్యాన్ని ప్రోత్సహిస్తూ ఉంటావు. ఆ జ్ఞానము మనకు వచ్చినప్పుడు ఆ జ్ఞానం ద్వారా మనకేం జరుగుతూ ఉంటుందంటే జ్ఞానమునందు ఆశా నిగ్రహం. ఈ ఆశా నిగ్రహం అనేది మనుషులకు చాలా కష్టమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ శరీరానికి ఆత్మకు మధ్య ఎప్పుడు పోరాటం జరుగుతూ ఉంటుంది. శరీరము కోరుకుంటూ ఉంటుంది కోరికల్ని. ఆ కోరికలను అదుపులో పెట్టుకోవడానికి ఆత్మ ఎప్పుడు పోరాడుతూ ఉంటుంది. ఆశా నిగ్రహం అంటే కోరికలను అదుపులో ఉంచుకోవడం. వాస్తవంగా క్రీస్తు యేసులోకి రాకముందు మనందరి పరిస్థితి, క్రీస్తు యేసులోకి రాకముందు మనమందరము ఎలా ఉన్నామంటే మనము మన శరీరం యొక్కయు మనస్సు యొక్క కోరికలను తీర్చుకుంటా ఉన్నాం. క్రీస్తు యేసులోకి రాకముందు మన పరిస్థితిని గ్రంథము తెలియజేస్తుంది. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము మొదటి 5 వచనాలు చూస్తే, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము మొదటి 5 వచనాల్లో మన పరిస్థితులు ఏంటో, మనం గతంలో మనం ఏ విధంగా ఉన్నామో వాటిని తెలియజేస్తుంది. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించును. మీరు వాటిని చేయొచ్చు వాయుమండల సంబంధమైన అధిపతిని, అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మం చొప్పున మునుపు నడుచుకుంటారు. మునుపు అంటే క్రీస్తు యేసులోకి రాకముందు మన పరిస్థితి. క్రీస్తు యేసులోకి రాకముందు
మన పరిస్థితి. మునుపు నడుచుకుంటురి, వారితో కలిసి మనమందరము శరీరం యొక్కయు మనస్సు యొక్కయు కోరికలు నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలె స్వభావ సిద్ధంగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటుంది. వాస్తవంగా మన పరిస్థితి ఏంటంటే, మన శరీర కోరికలను బట్టి, ఆశను, ఇంద్రియ నిగ్రహం లేని పరిస్థితి దాన్ని బట్టి మనము సహజంగానే దైవోగ్రతకు పాత్రులమైనాము, ఉగ్రతకు, దేవుని యొక్క ఉగ్రతకు పాత్రులమైనాము. కానీ దేవుని యొక్క ఏర్పాటును బట్టి, ఆయన ఉచితమైనటువంటి కృపను బట్టి మనం దానిలోంచి రక్షించబడినట్టుగా మన గ్రంథంలో కనబడుతూ ఉంటుంది. తీతు పత్రిక 3వ అధ్యాయము 3వ వచనంలో కూడా మనం ఆలోచన చేస్తే, ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకములను అవిధేయులను మోసపోయిన వారమును నానా విధమైన దురాశలకును భోగములకు దాసులనండి దుష్టత్వమునందును అసూయందును కాలం గడుపుచు అసహ్యులమై ఒకరినొకడు ద్వేషించుంటిమి. కానీ మన రక్షకుడైన దేవుని యొక్క దయను మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు, ఆయన యొక్క ప్రేమ కృప మన పట్ల విస్తరింపజేసినప్పుడు మనకేం జరిగిందంటే, మనము రక్షించబడ్డాము. మనము ఆయన యొక్క కృప చొప్పున, కనికరం చొప్పున రక్షించబడ్డాము. ఈ రక్షించిన దాన్ని బట్టి ఆయన ఇప్పుడు ఏమి ఇచ్చాడంటే, మనకింతకుముందు ఇంద్రియ నిగ్రహ శక్తి లేనటువంటి పరిస్థితి. మనం ఆశా నిగ్రహం మనము నిగ్రహించుకోలేకపోతా ఉన్నాము. మన యొక్క ఇంద్రియాలను కంట్రోల్ చేసుకోలేని పరిస్థితిలో మనం ఉన్నాము. కానీ ఇప్పుడైతే క్రీస్తు యేసునందున్న వారికి ఆయన ఇచ్చినటువంటి ఆత్మ ద్వారా ఎటువంటి ఆత్మ ఇచ్చాయంటే, ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనిచ్చినట్టుగా మన గ్రంథంలో కనబడుతుంది. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో, దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహం గల ఆత్మను ఇచ్చిన గాని పిరికితనము గల ఆత్మను ఇయ్యలేదు. ఇంద్రియ నిగ్రహం గల ఆత్మ మనకు ఇవ్వబడింది. ఆశా నిగ్రహము మనం ఈరోజు అలవాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. కారణం ఏంటంటే, క్రీస్తు యేసునందు నీకు ఇవ్వబడినట్టు ఆత్మ, ఎప్పుడైతే నువ్వు బాప్తిసం తీసుకున్నావో పరిశుద్ధాత్మ అనే వరము నీకు ఇవ్వబడింది. ఈ పరిశుద్ధాత్మ నేను ఏం చేస్తూ ఉంటాడంటే, నేను నీకు ఇంద్రియ శక్తిని, నిగ్రహ శక్తిని ఇస్తూ ఉంటాడు. పాపం జోలికి పోకుండా మునుపు చేసినటువంటి వాటిని చేయకుండా ఉండేదానికి దేవుడు శక్తిని అనుగ్రహిస్తాడు. అందుకోసమే ఇంద్రియ నిగ్రహం గల ఆత్మని దేవుడు మనకి ఇచ్చాడని గ్రంథము తెలియజేస్తాం. అందువల్ల మనము జ్ఞానమునందు ఆశా నిగ్రహము, మనకి ఎప్పుడైతే దేవుని యొక్క జ్ఞానం వస్తుందో దాంట్లోంచి ఇంద్రియ నిగ్రహము మనకు ఆత్మ ద్వారా ఇవ్వబడింది. ఆశా నిగ్రహము మనం కలిగి ఉండాల్సిన అవసరం ఉంది. ఈ ఆశా నిగ్రహం నుంచి మనము సహనము, ఆశా నిగ్రహం నందు సహనాన్ని అలవర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సహనం మనకు చూస్తే గ్రంథంలోంచి, మీ సహనమును సకల జనులకు తెలియజేయనీయుడని గ్రంథం తెలియజేస్తుంది. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం చూస్తే, మీ సహనమును, ఈ ఆశా నిగ్రహం. ఎందుకంటే కోరికలను చంపుకునేటప్పుడు, కోరికలను అదుపులో పెట్టుకోవడానికి మనకు ఓర్పు అవసరమైంది, సహనము అవసరమైంది. ఈ సహనం లేకపోతే, ఈ ఓర్చుకునే మనస్తత్వం లేకపోతే మనం త్వరగా ఆ యొక్క కోరికల్లోకి జారిపోతాము, పాపంలోకి పడిపోతాము. ఎప్పుడైతే ఓర్పు సహనం ఉంటుందో, సహనం ఉంటే ఈ ఆశా నిగ్రహాన్ని మనము జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకోవచ్చు. ఆ హ్యాండిల్ చేసుకోవడానికి దేవుడు ఇంద్రియ నిగ్రహం గల ఆత్మను మన కోసం ఇచ్చాడు. అందుకోసము మీ సహనమును సకల జనులకు తెలియజేయనీయుడు అన్నాడు. సహనం విషయంలో మనకు అనేక మంది గ్రంథంలో కనబడతారు. వారిలో మనం చూస్తే యోబు యొక్క సహనాన్ని పరిశీలన చేస్తే, యోబుకు సమస్తం ఉంది, ఒక్కసారిగా సమస్తం పోయినా కానీ అతను సహనాన్ని విడిచిపెట్టలేదు. తన భార్య, స్నేహితులు ఎంతమంది తనను ఇబ్బంది పెడుతున్నా దేవుణ్ణి వదిలిపెట్టకుండా ఉన్నాడు. నీవు తొట్టిల్లకుండా ఉండాలంటే దేవునితో ఉండాల్సిన అవసరం ఉంది. దానికోసము సహనం అవసరమైంది. ఆశా నిగ్రహం నందు సహనం. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 10-11 వచనాల్లో మనం చూస్తే, యాకోబు పత్రిక 5వ అధ్యాయము 10-11 వచనాల్లో మనకు యోబును గురించినటువంటి మాటలు మనకు కనబడతాయి. 10వ వచనం నుండి, నా సహోదరులారా, ప్రభువు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవముకు ఓపికను మాదిరిగా పెట్టుకునండి. శ్రమానుభవమును ఓపికను మాదిరిగా పెట్టుకునండి. మనకంటే ముందున్నటువంటి వారు ప్రవక్తలు, దేవుని యొక్క బోధకులు, వారు శ్రమానుభవాన్ని అనుభవించారు. అపోస్తలులు వారి శ్రమానుభవాల్ని మనము
జాగ్రత్తగా పరిశీలించాలి. వాళ్ళ ఓపిక ఎంత ఓర్చుకున్నారో మనము మాదిరిగా పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైతే వారిని మనం చూస్తూ ఉంటామో మనకు సహనం వస్తూ ఉంటుంది. యోబును మనం పరిశీలన చేస్తే, మీరు సహించిన వారిని ధన్యులను కూర్చున్నాము కదా, మీరు యోబు యొక్క సహనం గురించి వింటిరి, ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలుసుకుని ఉన్నారు. సహనం విషయంలో యోబును చూస్తే ఎవరైతే సహిస్తారో దేవుని పక్షంగా వారు ధన్యులు అని గ్రంథం తెలియజేస్తుంది. అందువల్ల సహించేవారు ధన్యులు. మనం ఓర్చుకుంటా ఉంటే మనం ధన్యులని గ్రంథం తెలియజేస్తుంది. ఓర్చుకునే విషయంలో యోబు కంటే, మనుషులందరికంటే కూడా యోబు ప్రాణం అయితే పోలేదు, కానీ యోబు కేవలము శరీరంలో ఇబ్బంది అనుభవించాడు, కానీ ప్రాణం పెట్టేదానికి కూడా వెనుకాడని క్రీస్తు ప్రభువు వారి గురించి మనం ఆలోచన చేస్తే ఆయన ఎంత సహించాడో మన పాపం నిమిత్తము, మన అవిధేయతల నిమిత్తం ఎంత శిక్షణ అనుభవించాడో, వాటన్నిటిలో చివరికి ప్రాణం ఇవ్వడానికి కూడా ఆయన యొక్క సహనాన్ని మనం ఆలోచన చేస్తే మనము ఆశానిగ్రహం నుంచి సహనాన్ని అలవర్చుకోవడానికి అవకాశం ఉంటా ఉంటుంది. సహనం నందు భక్తి రావాల్సిన అవసరం ఉందని గ్రంథం హెచ్చరిక చేస్తూ ఉంది. ఈ సహనంలోనికి మనం వచ్చినప్పుడు దేవుని యొక్క భక్తి అంటే ఏంటో మనకు కనబడుతూ ఉంటుంది. దేవుని భక్తి అనేక మంది లోకంలో కానీ క్రీస్తు సంఘాల్లో కానీ భక్తి పరులు అనే విధంగా వారి జీవితాలను ప్రదర్శిస్తూ ఉంటారు. ఆ భక్తి వాస్తవమైన భక్తి కాదనేది మనం గ్రంథంలోంచి పరిశీలన చేస్తే పేతురు రాసినటువంటి యాకోబు పత్రిక 1వ అధ్యాయము 27వ వచనంలో అసలు భక్తికి నిర్వచనం ఇక్కడ తెలియజేయబడింది. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా, దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందుల్లో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా తను తాను కాపాడుకుంటే. ఎవరైతే సహనము ఓర్పు కలిగి ఉంటారో వారు ఏం నేర్చుకుంటారంటే దేవుని యందు భక్తిని ప్రదర్శించడానికి నేర్చుకుంటారు. ఈ భక్తిలో ముఖ్యమైనది ఏంటంటే తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి. మనుషులు అనుకునే భక్తి కాదు. మనుషులు అనుకునే భక్తి రెగ్యులర్గా నేను చర్చికి వెళ్తాను, రెగ్యులర్గా నేను చందా ఇస్తాను, రెగ్యులర్గా కార్యక్రమాలు పాల్గొంటాను, రెగ్యులర్గా నేను వాక్యం వింటాను, వాక్యం చదువుతాను. ఇది కాదు భక్తి. దేవుని ఎదుట భక్తి అంటే నిష్కలంకమైన భక్తి ఏదనగా, ఇహలోక మాలిన్యము తనకంటకుండా తను తాను కాపాడుకుంటే. ఇహలోక మాలిన్యము ఏ క్షణంలో ఎప్పుడైనా ఎవరికైనా ఏ పరిస్థితులైనా అంటుకునేదానికి అవకాశం ఉందని గ్రంథం తెలియజేస్తుంది. కాబట్టి ఇహలోక మాలిన్యం మనకు అంటకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. ఈ ఇహలోక మాలిన్యం అంటకుండా జాగ్రత్త పడిన ఒక యవనస్తుడు మనకు తెలుసు, యోసేపు యవన కాలంలో తన అన్నల చేత అమ్మివేయబడి ఐగుప్తు దేశంలోకి వెళ్ళిన తర్వాత అక్కడ 44 ఇంట్లో ఉన్నాడు. మంచి యవనస్తుడు, మంచి బుద్ధి కలిగిన వాడు, రూపవంతుడు కూడా. ఈ పరిస్థితిలో తను దేవుడి ఎడల భయం కలిగి జాగ్రత్తగా తను జీవితాన్ని, తన యొక్క పనిని సాగించుకునే సమయంలో తనకు వచ్చినటువంటి శోధన ఎంత జాగ్రత్తగా దాన్ని హ్యాండిల్ చేశాడో ఆలోచన చేస్తే, అతను ఏం చేసినా అక్కడ చెల్లుబాటు అయ్యే పరిస్థితులు ఉన్నప్పటికీ అతడు జాగ్రత్త, దేవునికి భయపడ్డాడు. దేవుని యందు భక్తి అంటే ఇహలోక మాలిన్యము అంటకుండా చూసుకోవడమే. తన యజమాని యొక్క భార్య ద్వారా తనకు వచ్చినటువంటి శోధనలో తప్పించుకోవడానికి. అది ఒకరోజు వచ్చిందంటే కాదు, గ్రంథంలో చెప్పబడిన మాట దినదినము అతన్ని ఇబ్బంది పెడతా ఉండిందంట. తను దినము తనని ఇబ్బంది పెడుతుంటే ఆ ఇబ్బందుల నుంచి కూడా తను దేవునికి విరోధంగా నేను పాపం చేయలేనని అతను పారిపోయినట్టుగా మనకు కనబడుతుంది. ఆదికాండము 39వ అధ్యాయంలో 6వ వచనం చూస్తే, అతడు తన కలిగినంత యోసేపు చేతికి అప్పగించి తాను ఆహారం తినుట తప్ప తనకేమి ఉన్నదో ఏమి లేదో విచారించువాడు కాడు. యోసేపు రూపవంతుడును సుందరుడైనను. అటు తరువాత అతని యజమానుడి భార్య యోసేపు మీద కన్ను వేసి తనతో శయనించమని చెప్పిన. అయితే అతడు ఒప్పక, నా యజమానుడికి తన కలిగినదంతే నా చేతికి అప్పగించను కదా, నా వశమున తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడు ఎరుగడు. ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడూ లేడు. నీవు అతని భార్య ఏందన్నా నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు. కాబట్టి నేను ఎట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందును. దేవునికి విరోధంగా పాపం కట్టుకోకూడదు. ఇహలోక మాలిన్యము అంటకుండా ఉండాలి. అది దేవుని ఎడల ఉండే భక్తి అంటే. నిష్కలంకమైన భక్తి అంటే ఇహలోక మాలిన్యం అంటకుండా జాగ్రత్త చేసుకోవడం. యోసేపు యొక్క జీవితంలో కనబడుతుంది. 10వ వచనం చూస్తే, దినదినము ఆమె యోసేపుతో మాట్లాడుచుండను కానీ అతడు ఆమెతో శయనించుటకైనా ఆమెతో నుండుకైనా
ఆమె మాట విన్నవాడు కాడు, పారిపోయాడు అంతే. దేవుని ఎదుట దేవునికి విరోధంగా ఘోరమైన దుష్కార్యము చేయడానికి ఇష్టపడలేదు. ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా జాగ్రత్త పడ్డాడు. దేవుని ఎదుట భక్తి అంటే, నువ్వు భక్తి అని అనుకుంటున్నామంటే ఇహలోక మాలిన్యము అంటకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. దానికోసము సహనం అవసరము. ఎంతో ఓర్చుకున్నాడు. ఎన్నిసార్లు తనను ఇబ్బంది పెడతా వచ్చిందో కానీ తనైతే ఓర్పును సహనాన్ని ప్రదర్శించినట్టుగా మనకు కనబడతా ఉంది. ఈ యొక్క ఇహలోక మాలిన్యంతో పాటు నోటికి కళ్ళెం పెట్టుకోవాల్సిన అవసరం కూడా ఉంది. దేవుని ఎడల భక్తి అంటే ఈ నోటికి కళ్ళెం పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 26వ వచనం చూస్తే, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 26వ వచనం చూస్తే, ఎవడైనను నోటికి కళ్ళెం పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొంచు భక్తి గలవాడునని అనుకునేలా వాని భక్తి వ్యర్థమే. నోటికి కళ్ళెం పెట్టుకోకుండా నువ్వు భక్తిపరుడు అంటే అది వ్యర్థమే. నోటికి కళ్ళెము అంటే మన మాటలు తక్కువగా ఉండాల్సిన అవసరం ఉంది. వ్యర్థమైన మాటలు ఈ నోటితో ఉచ్చరింపకూడదు. దేవోక్తులే రావాల్సిన అవసరం ఉంది. గంటలు గంటలు మనం ఇతరులతో మాట్లాడేటప్పుడు ఎంత విస్తారమైన మాటల్లో దోషం ఉండక మారదన్నారు. దేవుని ఎడల నువ్వు భక్తిపరుడు అయితే నోటికి కళ్ళెం పెట్టుకోవాలి. అనవసరమైన మాటలు మాట్లాడకూడదు. అపోస్తల బోధ మాట్లాడాలి, దేవుని మాటలే మాట్లాడాలి. కారణం ఏంటంటే తన నోటికి కళ్ళెం పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొంచు భక్తి గలవాడని అనుకునే ఎడల వాని భక్తి వ్యర్థమే. దేవుని ఎదుట భక్తి, సహనం నుంచి భక్తిని అలవర్చుకోవాలి. ఈ భక్తిలో ఇహలోక మాలిన్యం మనకు అంటకుండా ఉండాలి. రెండవది, మన నోటికి కళ్ళెం పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మనం మాట్లాడే ప్రతి మాట తీర్పులోకి వస్తుందనే విషయము మనం మర్చిపోకూడదు. మన మాటలు తక్కువగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎవరైతే నోటికి కళ్ళెం పెట్టుకుంటారో వారు దేవుని ఎదుట భక్తి కలిగి ఉంటారు. అపోస్తల బోధ ఇది. దేవుడు విశ్వాసుల కోసము ఏర్పాటు చేసినటువంటి మాటలు ఇవి. ఈ భక్తి యందు సహోదర ప్రేమను అలవర్చుకోవాలి. సహోదర ప్రేమ, భక్తి యందు సహోదర ప్రేమ. సహోదర ప్రేమ అంటే సహోదరుని ప్రేమిస్తున్నామంటే భక్తి కలిగిన వ్యక్తి దేవుని ప్రేమిస్తాడు. దేవుని ప్రేమించేవాడు తన సహోదరుని కూడా ప్రేమిస్తాడు. నేను దేవుని ప్రేమిస్తున్నానని చెప్పి సహోదరుని ద్వేషిస్తే దేవుని ప్రేమ నీలో లేదని గ్రంథము తెలియజేస్తుంది. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 19-20 వచనాలు చూస్తే, ఆయనే మొదట మనల్ని ప్రేమించిన గనక మనం ప్రేమించున్నాము. ఎవడైనను నేను దేవుని ప్రేమించున్నాను చెప్పి తన సహోదరుని ద్వేషించినలా అతడు అబద్ధికుడగును. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపనివాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. దేవుని ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలనను ఆజ్ఞ మనం ఆయన వలన పొందున్నాము. సహోదరుని ప్రేమించడం అనేది దేవుని యొక్క ఆజ్ఞ. దేవుని యొక్క ఆజ్ఞను మనం మీరడానికి లేదు. వారు మీరి తొట్టిల్లారు. ఇశ్రాయేలీలు అపోస్తల బోధలో విశ్వాసిగా నీకు ఈ ఆజ్ఞ తొట్టిల్లకూడదు, ఈ ఆజ్ఞను మీరకూడదు. కారణం ఏంటంటే నువ్వు సహోదరుని ప్రేమించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా విశ్వాస గృహంలో చేరిన వారు, సహోదరులు అంటే విశ్వాస గృహం, దేవుని ఇంటిలోకి చేరిన వారి పట్ల నువ్వు ప్రేమ కలిగి నడుచుకోవాల్సిన అవసరం ఉంది. అలయక విసుగక వారికి మేలు చేయాలి, వారిని ప్రేమించాలని గలతీ పత్రిక 6వ అధ్యాయము 10వ వచనంలో మనకు కనబడుతుంది. భక్తి యందు సహోదర ప్రేమను చూసాము. సహోదర ప్రేమ యందు దయను అమర్చుకోవాల్సిన అవసరం ఉంది. సహోదర ప్రేమ యందు దయ, సహోదర ప్రేమ యందు దయను అమర్చుకోవాలంటే ఈ ప్రేమ గురించి మనకు గ్రంథం చెప్తున్నమాట. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించడానికి గ్రంథం తెలియజేస్తా ఉంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 4వ వచనంలో ప్రేమ దయ చూపిస్తుంది. సహోదర ప్రేమలో మనము దయను అమర్చుకోవాలని గ్రంథం చెప్పినప్పుడు ఈ సహోదర ప్రేమ, ఈ ప్రేమ మనకు దయ చూపిస్తుంది. మరి ముఖ్యంగా అపోస్తలులు ఏ విధంగా ఆ మొదటి శతాబ్దంలో వారు కష్టాలు పడ్డారో, విశ్వాసుల నిమిత్తము సహోదరుల నిమిత్తము వారు పడినటువంటి శ్రమలను ఆలోచన చేస్తే వారు ఎంతో దయ కలిగి వారి పట్ల వారు ప్రవర్తించినట్టుగా మన గ్రంథంలో కనబడుతుంది. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం నుండి 10వ వచనం చూస్తే, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం చూస్తే, శ్రమల యందును ఇబ్బందుల యందును ఇరుకుల యందును దెబ్బల యందును చెరసాలలోను అల్లర్లలోను ప్రయాసంలోను జాగారంలోను ఉపవాసంలోను మిగుల ఓర్పు గలవారమై
పవిత్రతతోనూ జ్ఞానంతోనూ దీర్ఘశాంతంతోనూ దయతోనూ పరిశుద్ధాత్మ వలన నిష్కపటమైన ప్రేమతోనూ సత్యవాక్యము చెప్పుట వలన దేవుని బలం వలన కుడి ఎడమల నీతి ఆయుధములు కలిగి ఘనతల వలన సుకీర్తి దుష్కీర్తి వలన దేవుని పరిచారకులమండి అన్ని స్థితులలో మమ్మల్ని మేమే మెప్పించుకుంటున్నాము. మేము మోసగాండమై ఉండినట్లు సత్యవంతులము, తెలియబడని వారమై ఉన్నట్లు బాగా తెలియబడిన వారము, చనిపోవచ్చున్న వారమైనట్టు ఇదిగో బ్రతుకుచున్న వారము, శిక్షింపబడిన వారమైనట్లుండి చంపబడని వారము, దుఃఖపడిన వారమైనట్లుండి ఎల్లప్పుడూ సంతోషించు వారము, దరిద్రులమై ఉండినట్లుండి అనేకులకు ఐశ్వర్యమును కలిగించువారము, ఏమీ లేని వారమైనట్లుండి సమస్తమును కలిగిన వారము. శిష్యుల పట్ల వారు చూపించినటువంటి దయ చూస్తే, వారి దీర్ఘశాంతము చూస్తే, వారు ఎన్ని విషయాల్లో వారు తృణీకరించబడ్డారు, వారిని వారు తక్కువగా చేసుకున్నారు. అవి లేక కాదు, కానీ తక్కువగా చేసుకున్నారు. కారణం ఏంటంటే సహోదర ప్రేమ వారిలో చూపించడం, దాని ద్వారా దయ వారు చూపించారు. అందుకోసమే వారు సువార్తను ఆ విధంగా చెప్పగలిగారు. మరి ముఖ్యంగా సహోదరులు ఒకరినొకరు క్షమించుకోవాల్సిన అవసరం ఉందని గ్రంథము మనకి హెచ్చరిక చేస్తుంది. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 32వ వచనం చూస్తే, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 32వ వచనం చూస్తే, ఒకరి ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించే విషయంలో మనము దయను చూపించాల్సిన అవసరం ఉంది. సహోదరుల పట్ల దయను, సహోదర ప్రేమ యందు దయను అమర్చుకోవడం అంటే మన సహోదరుల పట్ల మనము క్షమాగుణము కలిగి ఉండాల్సిన అవసరం ఉంది. దేవుడు క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకడు క్షమించుడి. మీరిట్టి క్రియలు చేయువారైతే ఎప్పుడునూ తొట్టిల్లరు. ఇట్టి క్రియలు చేయువారైతే ఎప్పుడునూ తొట్టిల్లరు. ఇశ్రాయేలీలు తొట్టిల్లారు, దాన్ని బట్టి వారు రక్షణను కోల్పోయారు. ఈరోజు క్రీస్తు చేసినందు రక్షింపబడిన మనకు దేవుని యొక్క హెచ్చరిక ఏంటంటే, అపోస్తల బోధ ద్వారా అని చెప్తుంది, మీరింటి క్రియలు చేయవారైతే ఎప్పుడునూ తొట్టిల్లరు. యాకోబు పత్రిక, పేతురు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం చూద్దాము. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం నుండి, ఇవి మీకు కలిగి, ఇంతవరకు మనం చర్చించుకున్నటువంటి వాటిని ఇవి మీకు కలిగి విస్తరించినడలా అవి మన ప్రభు అయిన యేసుక్రీస్తుని కూర్చున్న అనుభవ జ్ఞాన విషయంలో సోమరులైనను నిష్ఫలైన కాకుండా చేయను. ఇవి ఎవరికి లేకపోవనో వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మరిచిపోయి గురుడివాడును దూరదృష్టి లేని వాడును. అందువలన సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకున్నటకు మరి జాగ్రత్త పడి. ఏ ఉద్దేశంతో దేవుడు మనల్ని రక్షించి దేవుని ఇంటిలో మనల్ని పిలుచుకున్నాడో, మన రక్షణను, మన యొక్క ఏర్పాటును మనము నిశ్చయం చేసుకోవాల్సిన అవసరం ఉందంట. మన పిలుపుని జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగూ మన ప్రభు అయిన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నిత్యరాజ్యంలో ప్రవేశం మీకు సమృద్ధిగా కలుగును. ఈ పనులు చేస్తే మీరు తొట్టిల్లకుండా ఉంటారు. కారణం ఏంటంటే, మీరు ఆత్మ సంబంధమైనటువంటి రాళ్లుగా, మూలరాయి క్రీస్తు ప్రభు వారు ఈ సంఘంలో ఆత్మ సంబంధమైన రాళ్లుగా కట్టబడతా ఉన్నారు. ఈ కట్టేవారు వాక్యమునకు అవిధేయులైతే, ఈ కట్టువారు వాక్యమునకు అవిధేయులైతే, వాక్య ప్రకారం కాకుండా వేరే విధంగా కడితే ఆ కట్టుబడి నిలవదు. కారణం ఏంటంటే, కింద చెక్కబడినటువంటి సరైన రాయి కింద మూలరాయి క్రీస్తు ప్రభు వారు ఉన్నారు. ఆ రాయి మీద కరెక్ట్గా అమరితేనే ఉంటారు. ఆ కట్టేవారు వాక్యమునకు అవిధేయులైతే వారు ఆత్మ సంబంధమైన మందిరాన్ని కట్టలేరని గ్రంథము తెలియజేస్తుంది. పేతురు రాసినటువంటి 1వ పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం చూస్తే, పేతురు రాసినటువంటి 1వ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో, కట్టువారు వాక్యమునకు అవిధేయులయ్యి తొట్టిల్లుచున్నారు. ఎందుకంటే వీళ్ళు కూడా మార్గాలు తప్పిపోతున్నారు, తొట్టిల్లుచున్నారు. కారణం ఏంటంటే, వారు వాక్యానికి అవిధేయులైతే. అందువల్ల మూలరాయినటువంటి క్రీస్తు ప్రభు వారి యొక్క మార్గంలో ఆయన బండ మూలరాయి, ఆ రాయి పైన ఆత్మ సంబంధమైన మందిరం కట్టబడాలంటే మనం కూడా చెక్కబడాలి, షేప్ చేయబడాలి. షేప్ చేయబడి ఎప్పుడైతే ఆ షేప్లోకి వస్తామో అప్పుడే మనం జాగ్రత్త కట్టబడతాం. వాక్యానికి అవిధేయులమైతే ఆ ఆత్మ సంబంధమైన మందిరంలో మనము ఉండకుండా ఉంటాం. అందుకోసమే మనం తొట్టిల్లకుండా కాపాడే దేవుడు మనల్ని హెచ్చరిస్తూ, మనల్ని బుద్ధి చెప్తూ ఆయన వాక్యం ద్వారా మనల్ని బలపరుస్తూ ఉంటాడు.
ఇది అపోస్తుల బోధలో దేవుడు మనకు చేసింది. మీరిట్టి క్రియలు చేయవారైతే ఎప్పుడునూ తొట్టిల్లరు. యోధా పత్రిక మొదటి అధ్యాయము 24-25 వచనాలు చూస్తే, చివరి వచనాలు చూస్తే, తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలవబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహత్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములకు కలుగును గాక. ఆమేన్. ఎవరైతే ఇటు క్రియలు చేస్తారో వారు తొట్టిల్లకుండా కాపాడేదానికి, ఎవరైతే వాక్యానికి విధేయత చూపిస్తారో వారు తొట్టిల్లకుండా కాపాడబడ్డానికి, మీరు ఇట్టి క్రియలు చేయవారైతే ఎప్పుడునూ తొట్టిల్లరు. ఎప్పుడు కూడా మన అడుగులు తడపడవని గ్రంథం హెచ్చరిక చేస్తూ ఉంది. ఆయన కాపాడే దేవుడు. ఆయన క్రీస్తు యేసు ద్వారా మనల్ని జాగ్రత్తగా పిలుచుకున్నాడు. ఆ పిలువబడిన పిలుపుకు తగినట్టుగా మనము ఎప్పుడైతే మన యొక్క జీవితాలను కొనసాగిస్తామో, వారైతే దేవుని ఆజ్ఞలకు, దేవుని యొక్క మాటలకు అవిధేయత కనపరిచి వారు తొట్టిల్లారు, రక్షణ నుంచి వారు జారిపోయారు. ఈరోజు మనమైతే రక్షణలో నిలబడాలని, దేవునితోనూ ఆయన కుమారునితో ఉండే భాగ్యస్థితిని మనం పొందాలని, ఆ స్వాస్థ్యాన్ని పొందాలని దేవుడు మనల్ని హెచ్చరిస్తూ మనల్ని పురికొల్పుతా ఉన్నాడు. దేవుని యొక్క అపోస్తుల బోధ మనకు వినబడినప్పుడు ఇట్టి క్రియలు చేయాల్సిన అవసరం ఉందని మనము గ్రంథంలోంచి హెచ్చరించబడుతున్నాము. ఆ విధంగా మనము ప్రభు ఎదుట తొట్టిల్లకుండా ఉండాలంటే దేవుని యొక్క మాటలకు విధేయత చూపించాల్సిన అవసరం ఉందని ప్రభు ఎదుట మనవి చేస్తూ ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.